Hello అండి నమస్తే ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్ ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు మీకు ట్యూబ్ టెస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్యూబ్ టెస్ట్లో డిఫరెంట్ రకాలు ఉంటాయి. లైక్ ఓపీడీలో ఇక్కడ హాస్పిటల్ సెంటర్లో చేసేది ఎస్ఐఎస్ అనమాట, సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ. అండ్ దెన్ హెచ్ఎస్జీ అని ఒకటి ఉంటుంది, హిస్టోసల్ఫింగోగ్రఫీ. అది మీరు రేడియాలజీ డిపార్ట్మెంట్లో వెళ్ళి చేసుకోవాలన్నమాట, రేడియాలజిస్ట్ జనరల్గా చేస్తారు. అండ్ దెన్ ఇంకొకటి మీకు లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసినప్పుడు కూడా మనం ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనేది మనం కింద నుంచి డై పెట్టి లాప్రోస్కోపీ ద్వారా చూడొచ్చు అనమాట. సో ఇదే 3 టైప్ ఆఫ్ టెస్ట్. సో జనరల్గా మా సెంటర్లో ఎస్ఐఎస్ అనేది టెస్ట్ చేస్తామన్నమాట. సో ఈ ఎస్ఐఎస్ టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ఎవరికి చేయాలి అంటే, మీరు ఫస్ట్ కపుల్ న్యాచురల్గా ఒక 1 year ట్రై చేశారు, దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ట్యూబ్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ మీకు ఫస్ట్ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్నాయి, ఆర్ లైక్ వాంటెడ్ అబార్షన్ చేసుకున్నారో ఆ స్పాంటేనియస్గా అబార్షన్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు కూడా మీరు ట్యూబ్ టెస్ట్, అప్పుడు దాని తర్వాత అబార్షన్ అయిపోయిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ట్యూబ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ ఇంకొకటి మీకు ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉన్నాయి, లైక్ తెల్లబట్టలు ఎక్కువ పోతుంది అప్పుడప్పుడు, అండ్ దెన్ మీకు యాంటీబయోటిక్ తీసుకున్నారు, అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీకు ట్యూబల్ బ్లాక్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇదే కొన్ని ఇండికేషన్స్ ఎవరెవరికి ట్యూబ్ టెస్ట్ చేయాలి అనేది. అండ్ దెన్ ట్యూబ్ టెస్ట్ ఎట్లా చేస్తాము అనుకోండి. సో ట్యూబ్ టెస్ట్ అనేది ఫస్ట్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసేసి కన్సర్న్ తీసుకొని ఫస్ట్ పేషెంట్కి ఫస్ట్ పెయిన్ కిల్లర్ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి కొంచెంసేపు తర్వాత మనం ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ ట్యూబ్ టెస్ట్ అనేది ఓపీడీలోనే చేయొచ్చు, కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనమాట. సో ఆ ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ కూడా మీకు ఇస్తాము. అండ్ దెన్ ట్యూబ్ టెస్ట్ అనేది మీరు ఓపీడీలో ప్రొసీజర్ రూమ్ అని ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో మీరు రొటీన్ స్కాన్కి ఎట్లా పడుకుంటారో అట్లా పడుకుంటారు. అండ్ దెన్ మీ గర్భసంచి ద్వారం నుంచి ఒక సలైన్ అనేది పుష్ చేస్తామన్నమాట. ఆ పుష్ చేసిన సలైన్ ఆ ట్యూబ్ ద్వారా బయట వస్తుందా లేదా అనేది మేము స్కాన్ ద్వారా చూస్తాము. సో ట్యూబ్లో బ్లాక్ ఏదైనా ఉంటే మీకు ఆ సలైన్ అనేది బయట రాదనమాట. అండ్ దెన్ ట్యూబ్లో బ్లాక్ లేకుండా మంచిగా ఉంది అనుకోండి, ఆ సలైన్ అనేది ఆ ట్యూబ్ ద్వారా బయట వచ్చేది అనేది మాకు స్కాన్లో కనపడుతుంది అనమాట. సో ఇదే ఎస్ఐఎస్ టెస్ట్ అనేది. సో దీని తర్వాత కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ కిల్లర్ ఒక 2 daysకి ఇస్తాము. అండ్ దెన్ యాంటీబయోటిక్ కోర్స్ అనేది ఒకటి ఇస్తామన్నమాట. సో జనరల్గా ఈ ట్యూబ్ టెస్ట్ చేసుకుంటే కొందరికే ఫ్లిమ్సీ అడిషన్స్ ఉంటాయి, అది ఈ ట్యూబ్ టెస్ట్ వల్ల కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటి టైంలో మీకు ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువనే ఉండొచ్చు. అండ్ దెన్ చాలామంది మీరు మేము ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత అది నెక్స్ట్ మంత్ న్యాచురల్గానే కన్సీవ్ అయ్యి వస్తారు. సో ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఈ ట్యూబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా బ్లీడింగ్ అనేది మీకు కనపడవచ్చు, దాని గురించి మీరు భయపడాలంత అవసరం లేదు, మీరు ట్రీట్మెంట్ని కంటిన్యూస్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇదే ట్యూబ్ టెస్ట్. సో ఇంకా ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఇంకా మీకు ట్యూబ్ టెస్ట్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగొచ్చు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.